हाँ, असले जो कोई केस होते हैं कवरेज ते మనమే వాకర్ వేస్తాయి కోరుకొండ వేస్తాయి సేతనగర్ వేస్తాయి ఇక్కడేమో మన జాలిమూడి గ్రామంలో జరిగినటువంటి ఇసుక లారీ యాక్సిడెంట్లో ఒక గృహిణి చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జక్కంపూడి విజయలక్ష్మి గారు వారి కుమారుడు రాజా గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన సంగతి అందరికీ తెలుసు. సాధారణంగా ఎక్కడైనా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు ఎంటర్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే అటువంటి సందర్భంలో కొంచెం కోపోద్రికంగా మాట్లాడటం, పౌరుష పదజాలము ఇవన్నీ తరచుగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అక్కడికి పోగుపడినటువంటి ప్రజల దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర కానీ వస్తూ ఉంటాయి. అదే తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ మరి కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఒక ఉగ్రవాదిని తీసుకెళ్ళినట్టు 100 మంది పోలీసులతో ఇంటి చుట్టూ కాపలా పెట్టి మరి దానికి 3 సిఐలు, 6 ఇన్స్పెక్టర్లు అలాంటి అధికారులందరూ కూడా వచ్చి పోలీసు అధికారులు ఆ వీధిలో భయోత్సాహం సృష్టిస్తూ ఉన్నారంటే అంటే ప్రభుత్వాన్ని ఇంకెవరూ ప్రశ్నించడానికి వీలు లేదు అనేది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని అనుకుంటూ ఉన్నాం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది 100కి 100 రాజకీయ కక్ష సాధింపు. అంటే ఇంకెవరికి ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించే అధికారం ఏ ఒక్కరికి లేదు అనేది అంటే ఒక మినీ ఎమర్జెన్సీలాగా పరిపాలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రజలు అంగీకరింపజాలరు, అంగీకరించలేరు కూడా. జరిగిన సంఘటన తర్వాత మాట్లాడుకుందాం. జక్కంపూడి రాజాన్ని అరెస్టు చేయటం అనే విధానం మాత్రం చాలా తప్పు. అటువంటి విధానాలు ఈ మధ్యన మరి ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేయడం విషయంలో కానీ లేదా ఇప్పుడు కానీ చూస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి కక్ష సాధింపుల చర్యలు మీరు ఆపుకోకపోతే మరి ప్రజలు దాన్ని తీవ్రంగా మాత్రం పరిగణిస్తారనేది ఒకసారి ప్రభుత్వం ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జాలిమూడి గ్రామంలో జరిగినటువంటి సంఘటన అది చాలా దురదృష్టకరమైనది. అక్కడ జరిగిన సంఘటన కొంచెం లోతుకెళ్తే ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు, దోపిడీలని ఎవరు ప్రశ్నించినా, ఎవరు అడగడానికి వచ్చినా మీకు మాట్లాడడానికి సంబంధం లేదు అని వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా ఒకటి, అలాగే మీడియా స్వాతంత్రాన్ని కూడా హరించే విధంగా ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ ఆ లారీ డ్రైవరు అది తెల్లవారుజామున అన్అఫీషియల్గా ఆ ఇసుకని తీసుకుపోవడంలో స్పీడ్గా ముందు వెనక ఆలోచించకుండా ఏం జరుగుతుందో తెలియకుండా జరిగినటువంటి సంఘటన అది. అయితే అది ప్రశ్నించడమే తప్పు అని అనుకుంటే, ఇసుక దోపిడీ తప్పు అని అనుకుంటే వాక్ స్వాతంత్రాన్ని హరించినట్టుగా. దానికే జక్కంపూడి విజయలక్ష్మి గారు కానీ రాజా గారిని అడగడంలో అక్కడ జరిగినటువంటి విషాదమైనటువంటి సంఘటన, ఆ లేడీ నుజ్జుగా ఒక మాంసం ముద్దగా తయారైపోయినప్పుడు, 2 కూతుర్లు రోధిస్తున్న విధానం చూసినప్పుడు ఎవరికైనా సామాన్య వ్యక్తికైనా ఒక ఉద్రిక్తత, ఒక బాధ వచ్చినప్పుడు కొన్ని మాటలు దొల్లొచ్చు. దాన్ని మీరు మాట్లాడితే తప్పు, మేము ఏం చేసినా తప్పు లేదు అనే విధంగా ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటిది విషయం. ఇది మరొక మనకి ఎమర్జెన్సీని తలపించే విధంగా వాక్ స్వాతంత్రం, మీడియా స్వాతంత్రాన్ని హరించి ఎవరు నోరెత్తిదాలను నొక్కేస్తాం, ఉక్కుపాదంతో తొక్కేస్తామనే విధంగా ఉండడం అన్నది ప్రజలు గ్రహిస్తున్నారు. బుద్ధి చెప్పే టైం ఆసన్నం అవుతుంది. దాని గురించి మనం వెయిట్ చేయవలసిందని. యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు రాజాని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఇంచేతంటే ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరు అడుగుతారు? ప్రజలు వాళ్ళు నోరు తెరిచి అడగలేరు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మరి వాళ్ళ జాలిమూడి సంఘటన చాలా హృదయ విదారకరం. అక్కడ స్త్రీ కంప్లీట్గా బాడీ అంతా కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితుల్లో 2 ఆడబిడ్డలతో అక్కడ బాధపడుతుంటే తక్షణమే ఆ రాజానగరాన్ని ఇన్ఛార్జ్ అయినటువంటి జక్కంపూడి విజయలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ నుంచి రాజా గారు వెళ్ళి అడగడం, ప్రశ్నిస్తే
మరి దానికి సంబంధించి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు దాన్ని ప్రశ్నించేటువంటి హక్కు అనేది సహజంగా ప్రజాస్వామ్యం డెమోక్రసీలో ఉంది. దాన్నే ఒక నేరంగా తీసుకొని నేను నా పరిపాలన ఈ విధంగా చేస్తానంటే చరిత్రలో మహామౌలు హిట్లరు ఎంతోమంది చరిత్రలో నిరంకుశ పాలన చేసిన వాళ్ళందరూ కూడా తెరమరుగు అయిపోయారు. అపార అనుభవం ఉంది నాకు. నీ అనుభవాన్ని అంతటినీ కూడా ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని తిలోదకాలు ఇచ్చి ప్రజాస్వామ్యం తొంగలో తొక్కడం అని అనుభవం చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఇవాళ తనకున్న అనుభవాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఉపయోగించాలి. ఇదే విధంగా చేసుకుని వెళ్తే రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు ఇలాంటి ఒక తప్పిదాలు మరలా నీ పార్టీ వాళ్ళు కూడా ఏర్పడే పరిస్థితులు రాకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అరెస్టుల విధానం చాలా తప్పిదం. ఇప్పటికి ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షం పోరాడుతుంది. దాన్ని ఏమైనా ఉంటే ఎక్కడైనా సరే గాడి తప్పినట్టు సరిచేయాలి, కానీ దీని కక్షాదింపు చర్యలు చేయడం ఇవాళ రాజా అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనడానికి జాలిమూడి సంఘటన ప్రత్యక్షమైన సాక్ష్యం ఇది. ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియాని పెంచి పోషిస్తున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మాఫియాకి అడ్డొస్తే ఎవరి మీదైనా కేసులు పెడతాం, ఎవరినైనా జైలు పంపుతాం అని చెప్పడం ప్రభుత్వ ఉద్దేశం. ఆ క్రమంలోనే దానిలో భాగంగానే ఇవాళ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాని సాయంత్రం చాలా హడావుడిగా పోలీసులు, అంటే ఎవరన్నా అడ్డొస్తే ఇలా చేస్తామని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఒక 150 మంది పోలీసులు, రక్షక వెహికల్స్ ఇవన్నీ పెట్టుకుని అరెస్ట్ చేసి ఒక హంగామా సృష్టించారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా అయితే కంప్లీట్ పోలీసు రాజ్యం, పోలీసు నీడలో బతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కేసులు పెట్టి పోలీస్ హెరాస్మెంట్తో ప్రజలందరినీ కూడా నోళ్లు మూయించేయచ్చు, ప్రతిపక్షం నోళ్లు మూయించేయచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇది ఎల్లకాలం సాగదు. ఎల్లకాలం కూడా ఇదే విధంగా నడుస్తామనంటే ప్రజలు కూడా సహించరు. ఇసుక మాఫియాకి సంబంధించి ఆ రోజు అక్కడ అడ్డుకుంటూ ఉంటే సాక్షాత్తు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసే దాష్టికాన్ని అడ్డుకుంటే వనజాక్షిని ఎంఆర్ఓ మీద ఆమెదే తప్పని చెప్పి క్యాబినెట్లో చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇసుక మాఫియాలో భాగంగా 10 టైర్స్ లారీ కింద ఒక మహిళ చనిపోతే ఆమెకు పరిహారం ఇప్పించడం కోసం వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్కడ ప్రయత్నం చేస్తే మీదే తప్పని చెప్పి వీళ్ళని జైల్లో వేస్తాడు. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. ఆయనది ఒకటే న్యాయం. ఆయన స్వజాతికి, సొంత పార్టీకి పూర్తిగా న్యాయం చేయాలి ఈ టెన్యూర్లో అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఆ పనిలో ఉన్నాడు ప్రస్తుతానికి. కానీ ఇది చూస్తూ ఊరుకోవడం మేమైతే సిద్ధంగా లేము. వైఎస్ఆర్ పార్టీ ఈ జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియా కార్యక్రమం మీద త్వరలోనే మేము కూడా కార్యక్రమం తీసుకుంటాం. పేరుకి ఉచితం, కానీ అక్కడ కనీసం లారీకి 10,000, 15,000 రూపాయలు తీసుకునే పరిస్థితిలో వినియోగదారుడికి ఉపయోగపడకుండా ఉచితం పేరుతో మొత్తం దోపిడీ జరుగుతూ ఉంది. దీన్ని అడ్డుకుంటాం ఖచ్చితంగా. ఇవాళ చూస్తే ఉదయం నుంచి నేను 3 పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడా. ప్రత్యేకంగా ముద్రగడ పద్మనాభం గారి కార్యక్రమం ఏదైతే నిరాహార దీక్ష జరుగుతుందో దాని నేపథ్యంలో అక్రమంగా అరెస్టులు చేయడం, అక్రమంగా కేసులు బనాయించడం, తీసుకెళ్లి రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో పెట్టేయడం ఇవన్నీ నడుస్తున్నాయి. మేము పోలీసు వాళ్ళతో మాట్లాడాం. ఏదో మీరు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ చెప్పే కార్యక్రమాలు వినే అధికారులు ఉండాలంటే సాధ్యం కాదు. పార్టీలు మారతాయి, ప్రభుత్వాలు మారతాయి, మీరు మాత్రం ఉద్యోగంలో ఉంటారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత దారుణమైన హెరాస్మెంట్, పోలీస్ హెరాస్మెంట్ ఇవాళ ఈ జిల్లాలో నెలకొని ఉంది. మేమైతే చూడడానికి సిద్ధంగా లేం. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి చెప్తాం. అధికారులకు ఏం చెప్తున్నాం అంటే మీరు ప్రభుత్వం ఏమైనా చెప్పొచ్చు, కానీ మీరు సమయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 24 గంటలు తిరగకముందే ఏ విచారణ చేయకుండానే రాజాని తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో పంపించారు. కానీ ఇసుక మాఫియా మీద మాత్రం మీరు ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. నిన్ననే స్పాట్లో మన మాజీ మంత్రులు బోస్ గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎమ్మెల్సీ గారు అందరూ, ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ ఉన్నారు అక్కడ. అందరూ చూశారు ప్రత్యక్షంగా ఆ కార్యక్రమం అంతా. ఇది హృదయ విదారకమైన సంఘటన. ఆదుకోవాల్సిన ప్రభుత్వం వదిలేసి ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే మేము సిద్ధంగా లేమని చెప్పి తెలియజేస్తున్నాం.